హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బోర్ వేయడానికి అయితే వచ్చామండి. ఆ బోర్ ఏంటంటే ఇది వరకు వేయడం జరిగింది, కానీ వాళ్ళు సగం చేసి వెళ్ళిపోయారు. సగం అంటే ఒక 40 అడుగుల వరకు వేయడం జరిగింది. అక్కడి నుంచి బౌల్స్ పడ్డాయి అని చెప్పి ఈ బోర్ అయితే మరి అవ్వదు, బౌల్స్ పడ్డాయి. మా బండే కాదు, ఏ బండితో అయినా కూడా అవ్వదని చెప్పడం అయితే జరిగింది. సరే, వానరమ్మ అయితే ఇంటికల్ వానరమ్మ అయితే మా దగ్గరికి వచ్చి బాబు ఇలాగ జరిగిందని మొత్తం చెప్తే మనకు తెలిసిన సీనియర్ డ్రైవర్ని తీసుకుని వెళ్ళి బోర్ పాయింట్ కోసం పెట్టడం జరిగింది. అయితే వాళ్ళు కూడా అదే పాయింట్ సెట్ చేశారండి, స్టాండ్. అయితే స్టాండ్ కూడా నేను తీయించడం జరిగింది. స్టాండ్ అయితే దాని నుంచి రిమూవ్ చేస్తాను, ఆ బోర్ పాయింట్ క్లోజ్ చేసేయండి. ఇంకా అందులో వేసిన మళ్ళీ కేసింగ్ అది ఎక్కువైపోతుంది, డబ్బులు బాగా ఎక్కువైపోతాయి అని చెప్పేసి ఆ పాయింట్ని అయితే బ్లాక్ చేయించాను. చేయించి మళ్ళీ దాని నుంచి ఒక 3 అడుగుల దూరంలో మొత్తం అంతా కలిపి సెట్ చేసాం కొత్తగా పాయింట్ వేయడానికి. దాని పక్కనే పక్కన బోర్ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అయితే ఈ బోర్ పాయింట్ పాతది అయితే టోటల్గా రిమూవ్ చేస్తాండి, కప్పేయడం జరిగింది. స్టాండ్ కూడా బిగించాను చూడండి. ఎప్పుడైనా ఏ సైట్లో అయినా ముందు బోర్ వేయించుకోకపోతే ఇదే పరిస్థితి అండి. స్లాబ్ కొట్టుకొని స్టాండ్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ బోర్ అయిపోయిన అనంతరం మళ్ళీ దానికి సెంటర్ని పెట్టి స్లాబ్ కూడా వేసుకొని మూత వేసుకోవాల్సి ఉంటుంది. ఇదే కాదండి, ఎక్కడైనా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కొత్తగా ఎవరైనా వర్క్ చేసుకుందాం ఉద్దేశం అనేటప్పుడు ఏంటంటే ముందు బోరే వేయించుకోవాలండి. వాటర్ పడింది లేనిది కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇది ఇంత పర్టికులర్గా మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే ముందు బోర్ వేసుకోకపోతే ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పి తెలియడం కోసం అయితే నేను వీడియో చేశాను. చూడండి, బోర్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. బోర్ పక్కన పాయింట్ అన్న అంత పాతదైతే రిమూవ్ చేస్తాము. ఇది కొత్తగా పక్కన అయితే 3 అడుగుల దూరంలో వేస్తున్నాను. ఇది వరకు వేసిన వాళ్ళు కూడా బౌల్స్ అయితే పడ్డాయని ఉత్తమాట ఏం కాదండి, బౌల్స్ అయితే పడ్డం కరెక్టే. కాకపోతే ఇలాంటి బోర్లు, బౌల్స్ పడే బోర్లు ఏమైనా తగిలితే సీనియర్ డ్రైవర్ అయితే ఉండాలండి, అంతే తప్పించి ఇక్కడైతే లేదు. కొంచెం టెక్నికల్గా ఆలోచించి చేయాలి. కేసింగ్ అయితే దించడం జరుగుతుంది. ఆ బౌల్స్ మరి అడ్డుతున్నాయండి, దానివల్ల అయితే కేసింగ్ 7 ఇంచ్ అయితే వేస్తున్నాము. కేసింగ్ అయితే వేయడం అయిపోయిందండి. కేసింగ్ వేసిన తర్వాత మళ్ళీ బోర్ స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసిన తర్వాత చూడండి, ఫ్రెషింగ్ బోర్ వేసేటప్పుడు పక్క పాయింట్లో నుంచి కూడా ప్రెజర్తో ఎంత వాటర్ అయితే వస్తుందో వాటర్ అయితే బ్రహ్మాండం పడిపోయిందండి. ఆల్రెడీ 90 అడుగుల్లో ఉంది. అలా అయితే 150 వరకు తీయమని చెప్పారు. 150 వరకు కూడా తీయడం జరిగింది. ఇబ్బంది అయితే ఏం లేదండి. బోర్ అయితే సక్సెస్ చేశాను, ఏదో బాధపడి. మాకు కూడా చాలా ఇబ్బంది పెట్టింది. అయితే దీన్ని డ్రైవర్ అన్నాడు సీనియర్ కాబట్టి, ఫ్రెండ్ కాబట్టి కొంచెం ఏదో ఆలోచించి కొంచెం ముక్కలుగా కోసి ఏదో చేసి మొత్తానికైతే బోర్ పాయింట్ వేయడం జరిగింది. నెక్స్ట్ వీడియో బోర్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ వీడియో దీంట్లో మోటార్ బిగించడం కూడా మీకు నేను చూపిస్తానండి. వాళ్ళేమో నీరు రాదు, బోర్ అవ్వదంటే చాలా బాధపడ్డారు. అలాంటి బోర్ని కూడా మా డ్రైవర్ సహాయంతో కొంచెం దగ్గరుండి చేయించగలిగాము. అలాగే వాళ్ళకి మోటార్ కూడా బిగించాలనేసి అన్నారు. మోటార్ బిగించింది కూడా మీకు వీడియో తీసి పెట్టి చూపిస్తానండి. చూడండి, మొత్తం అంతా అయిపోయింది. నైట్ స్టేయింగ్ అయిపోయి ఉదయం అయితే తీయడం జరిగింది మొత్తం స్టాండ్ అంతా. ఇంట్లో వేయించుకున్న బోర్లు ఏమైనా ఇలాగే ఉంటుందండి పరిస్థితి. మళ్ళీ అది రిమూవ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం స్లాబ్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా అండర్ గ్రౌండ్ చేసుకోవాలండి మోటార్ కూడా. అది కూడా మీకు అండర్ గ్రౌండ్ కూడా చేసేటప్పుడు ఆ మ్యాన్ హోల్ టైపు ఏ విధంగా చేసామనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను అది కూడా బిట్టి పెడతానండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.